పోతీఫరు దగ్గర చక్కగా పనిచేశాడు. పోతీఫరు భార్య యోసేపుని దేవునికి వ్యతిరేకముగా పాపము చేయాలని కోరింది. యోసేపు దానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఆమె అతని గురించి అబద్ధమాడింది. పోతీఫరు ఆమెను నమ్మాడు మరియు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఫరో యొక్క ఇద్దరు సేవకులను యోసేపు కలిశాడు. వారిద్దరికీ కలలొచ్చాయి. వారి కలలకు అర్థాలను దేవుడు యోసేపుకిచ్చాడు. యోసేపు వివరించిన అర్థాలు నిజమయ్యాయి. ఆ ఇద్దరు సేవకులలో పాత్రనందించున్నవాడు విడుదల చేయబడ్డాడు. 2 సంవత్సరాల తరువాత ఫరోకు 2 కలవరపరిచే కలలొచ్చాయి. పాత్రనందించువాడు యోసేపు తనకు చేసినది జ్ఞాపకము చేసుకుని ఫరోతో జరిగినది చెప్పాడు. కాబట్టి ఫరో యోసేపును పిలిపించి తన కలలను వివరించాడు. ఫరో కలలకు అర్థాన్ని దేవుడు యోసేపుకు తెలియజేశాడు. 7 సంవత్సరములు సమృద్ధిగా పంటలు పెరుగుతాయి. అయితే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి, ఎందుకంటే దాని తర్వాత 7 సంవత్సరములు కరువు రాబోతుంది అన్నాడు యోసేపు. ఫరో యోసేపు జ్ఞానానికి మెచ్చుకున్నాడు కనుక ఆయన యోసేపును ఆహారాన్ని నిల్వ చేసే పనికి అధికారినిగా చేశాడు. ఫరో కాకుండా ఐగుప్తు దేశమంతటిలో యోసేపు కన్నా శక్తిమంతుడు ఎవ్వరూ లేరు. యోసేపు సహోదరులు ఆహారాన్ని కొనడానికి ఐగుప్తుకు వెళ్లారు. వారు యోసేపుకు నమస్కరించారు కాని అతనిని గుర్తుపట్టలేదు. వారిలో మార్పు కలిగినదని తను చూసినప్పుడు తను ఎవరో వారికి చెప్పాడు. ఆ సహోదరులు చాలా భయపడ్డారు. యోసేపు వారితో, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మంచి కోసము ఉపయోగించాడు. మన కుటుంబము మొత్తాన్ని ఐగుప్తునకు తీసుకొని రండి, మనకు తినడానికి సమృద్ధిగా ఉంటుంది.